హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్బీఐకి సంబంధించి స్టాటిక్ ఒక 20 మోస్ట్ రిపీటెడ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్? ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో ఆన్సర్ April 1st, 1935. ఆర్బీఐ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది? ఆర్బీఐ అనేది ఆర్బీఐ యాక్ట్ 1934 1934 చట్టం ప్రకారం ఆ యాక్ట్ ద్వారా ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అవ్వాలని స్టార్ట్ చేస్తే అది ఫంక్షనింగ్లోకి April 1st, 1935 ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇట్ ఈజ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ అండ్ రెగ్యులేట్ మానిటరీ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ఇండియాకి ఇండియన్ గవర్నమెంట్కి బ్యాంక్ ఎట్లాగా మనం అనుకుంటామో ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది అన్ని బ్యాంకుల్ని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా మానిటరీ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఇండియా సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ క్వశ్చన్, సో వెన్ వాజ్ ఆర్బీఐ నేషనలైజ్డ్? ఆర్బీఐ అనేది ఎప్పుడు జాతీయం చేయబడింది, నేషనలైజేషన్ చేయబడింది? సో 1st January 1949. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్ సో దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా could guide monetary policy in the national interest. సో 1949లో ఆర్బీఐని జాతీయం చేశారు. జాతీయం చేసిన కాడి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశ యొక్క ఉపయోగం వాటిని దృష్టిలో పెట్టుకొని మానిటరీ పాలసీ ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ప్రజెంట్ ముంబై. యాక్చువల్గా 1934లో April 1, 1935లో 34 కాదు 35లో కమింగ్ టు ఫోర్స్ వచ్చినప్పుడు ఆర్బీఐ కలకత్తా హెడ్ క్వార్టర్గా ఉండేది. సో 1937లో ఆర్బీఐ హెడ్ క్వార్టర్ అనేది ముంబైకి మార్చడం. ద హెడ్ క్వార్టర్ shifted from Kolkata to Mumbai in 1937. Mumbai remains India's financial capital. సో ముంబై ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్రజెంట్ ముంబై, ఫస్ట్ ఎక్కడ అంటే కోల్కత్తా. అదే ముంబైని ఏమంటారు జనరల్గా? ఇండియాస్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. అదేవిధంగా ఆర్బీఐని ఏమంటారు? ఇండియాస్ సెంట్రల్ బ్యాంక్ అని కూడా అంటారు. సో ఫోర్త్ క్వశ్చన్, ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అండర్ విచ్ యాక్ట్? ఆల్రెడీ మనం చూసాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934లో యాక్ట్ వస్తే 35లో ఆర్బీఐ అనేది కమింగ్ టు ఫోర్స్, ఫంక్షనింగ్ అనేది 1935 April 1 నుంచి ఫంక్షనింగ్కి వచ్చింది. ద యాక్ట్ డిఫైన్స్ ఆర్బీఐ పవర్స్, ఫంక్షన్, మేనేజ్మెంట్ అండ్ అథారిటీ ఓవర్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్. ఓకే, ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐకి హెడ్ ఎవరు అంటే చైర్మన్ అన్న, హెడ్ అన్న, గవర్నర్ అన్న. ఆర్బీఐకి హెడ్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సార్ ఓస్బోర్న్ స్మిత్. He served from the 1935 to 1937 and was the first governor of RBI. Okay. Sixth question. First Indian governor. సో ఓస్బోర్న్ స్మిత్ ఆయన బ్రిటిష్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్, జనరల్గా ఆర్బీఐ గవర్నర్ ఆయన. అదేవిధంగా ఇండియన్ నేటివ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ సిడి దేశ్ముఖ్. అనే ఆయన ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఫర్ ఆర్బీఐకి ఫస్ట్ ఇండియన్ గవర్నర్. హీ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఇన్ 1943 అండ్ లేటర్ సర్వ్డ్ యాజ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఉంటే మనకి ఇట్లా ఆర్బీఐ గవర్నర్గా చేసిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారా, యూనియన్ మినిస్టర్ చేశారా, ఇట్లాంటివి ఉంటాయి. సో సెవెంత్ క్వశ్చన్, ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ మనకి August 5th, 2026 మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయ్యింది. రెపో రేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ యాజ్ ఆన్ టుడే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ద ఆర్బీఐ గవర్నర్ హెడ్స్ ది ఆర్బీఐ, చైర్స్ ది మానిటరీ పాలసీ కమిటీ అండ్ సైన్స్ ది ఆల్ బ్యాంక్ నోట్స్ ఎక్సెప్ట్ నోట్ 1. సో ఇండియాలో చలామణి అవుతున్న అన్ని బ్యాంక్ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది. అంటే ప్రజెంట్ ఎవరి సంతకం ఉంటుంది? ఇప్పుడు రెడీ అయిన బ్యాంక్ నోట్స్కి సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.
కానీ 1 రూపీ నోట్ అనే దానిపైన ఫైనాన్స్ సెక్రటరీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. సో ఇక్కడ గవర్నర్ సైన్ అనేది అన్ని బ్యాంక్ నోట్స్ మీద ఉంటుంది ఎక్సెప్ట్ 1 రూపీ నోట్. హూ సైన్స్ నోట్ 2 to 500 నోట్స్. ఇప్పుడు మనకి ప్రజెంట్ మన ఇండియాలో 500 నోట్ వరకే డిమామినేషన్ చలామణిలో ఉంది. 2000 నోట్స్ అండ్ 1000 నోట్స్ అనేవి గతంలో ఉండేవి, ఇప్పుడు లేవు. ప్రజెంట్ 1 రూపీ నోట్ కూడా ఉంటుంది. 1, 2, 10, 20, 50, 100, 200, 500 నోట్స్ చలామణిలో ఉన్నాయి. అయితే 2 నుంచి 500 నోట్స్ పైన ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ చేస్తారు. ఎవ్రీ బ్యాంక్ నోట్ ఫ్రమ్ రూపీ 2 ఆన్వర్డ్స్ క్యారీస్ ది ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్. 9th క్వశ్చన్, హూ సైన్స్ ది 1 రూపీ నోట్? సో 1 రూపీ నోట్ మీద ఎవరు సిగ్నేచర్ చేస్తారని చెప్పుకున్నాం, ఫైనాన్స్ సెక్రటరీ. సో 1 రూపీ నోట్స్ ఆర్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బై ఆర్బీఐ. ఓకే. 10th క్వశ్చన్, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కమిటీ. సో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కమిటీస్ని చేస్తుంది. కొన్ని ఏదైనా రిపోర్ట్స్ ఇలా తయారు చేయమని, వాటికి ఏదైనా రికమెండేషన్ చేయమని అండ్ కమిటీస్ని. దాంట్లో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కమిటీ, దానికి ఆ కమిటీని ఏమంటారు? ఉర్జిత్ పటేల్ కమిటీ. ఇట్ రికమెండ్స్ లెడ్ టు ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అండ్ ది మానిటరీ పాలసీ కమిటీ ఫ్రేమ్వర్క్. సో 11th క్వశ్చన్, ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం, రెపో రేట్ వీడియోలో. ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది ఆర్బీఐకి 4%, కానీ టాలరెన్స్ అనేది +2% ఎక్కువ ఉండొచ్చు, -2% తక్కువ ఉండొచ్చు. సో ఆర్బీఐ ఎయిమ్స్ టు కీప్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అట్ 4%, విచ్ ఈజ్ అన్ యాక్సెప్టబుల్ రేంజ్ ఆఫ్ 2% to 6%. ఓకే. మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్స్ ఎంతమంది ఉంటారు? సో మెంబర్స్ వచ్చేటప్పటికి 6 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ 3 మెంబర్స్ నామినేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఎక్స్ట్రీమ్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ఎక్స్పర్టీస్ని ఇండియన్ గవర్నమెంట్ 3 సెలెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఆర్బీఐలో ఉన్న వాళ్ళు 3 ఉంటారు. సో గవర్నమెంట్ నామినేటెడ్ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ ఎంతమంది చేస్తున్నారు? ఉండే 6 మెంబర్స్, 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి వస్తారు, 3 మెంబర్స్ ఏమో గవర్నమెంట్ నామినేటెడ్ దగ్గర నుంచి వస్తారు. దీస్ ఆర్ ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎకనామిక్స్, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్ పర్ ఇయర్. ఇయర్కి ఎన్నిసార్లు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుతుంది? సో అట్లీస్ట్ 6. ద కమిటీ జనరల్లీ మీట్స్ వన్స్ ఎవ్రీ 2 months. సో నిన్న పాలసీ రేట్లు అనౌన్స్ చేసింది ఆర్బీఐ. సో రెపో రేట్ August 2026 అంటే ప్రజెంట్. సో 5.25. రెపో రేట్ ఈజ్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ షార్ట్ టర్మ్ ఫండ్స్ టు బ్యాంక్. అంటే ఆర్బీఐ షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తుంది బ్యాంక్కి, దాన్ని రెపో రేట్ అంటారు. ఎస్డిఎఫ్ రేట్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5%. సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అలౌస్ బ్యాంక్స్ టు పార్క్ సర్ప్లస్ ఫండ్స్ వితౌట్ కొలాటరల్. అంటే ఏదైనా బ్యాంక్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి, అది ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తుంది. సో అది ఆ డిపాజిట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 5%. 17th క్వశ్చన్, ఎంఎస్ఎఫ్ అండ్ బ్యాంక్ రేట్. సో MSF is an emergency borrowing window. Bank rates influence the long-term lending rate. అంటే ఎమర్జెన్సీగా బ్యాంక్కి షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తే రెపో రేట్, ఎక్కువ డబ్బులు దాచుకొని ఉంటే ఎస్డిఎఫ్, అదేవిధంగా ఎమర్జెన్సీ ఫండ్ కావాలంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో ఎంఎస్ఎఫ్. 18th క్వశ్చన్, సిఆర్ఆర్ ప్రజెంట్ ఎంత? 3%. బ్యాంక్స్ మెయింటైన్ ద పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్ విత్ ఆర్బీఐ ఇన్ క్యాష్. కానీ సిఆర్ఆర్ అనేది బ్యాంక్స్ మనీ, కానీ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసి ఉంటుంది, ఇన్ క్యాష్ రూపంలో ఉంటుంది. 19th క్వశ్చన్, ఎస్ఎల్ఆర్ ఎంత పర్సంటేజ్ ప్రజెంట్?
ఇది 18%. సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ మెయింటైన్ చేసింది బ్యాంక్స్ది. ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంక్స్ ఇట్స్ ఓన్ మెయింటైనింగ్ దిస్ పర్సంటేజ్ ఇన్ అప్రూవ్డ్ లిక్విడిటీ అసెట్స్ లైక్ గవర్నమెంట్ ష్యూర్ సెక్యూరిటీస్. అంటే సిఆర్ఆర్ అనేది క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఎస్ఎల్ఆర్ అనేది లిక్విడిటీ అసెట్, అంటే క్యాష్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, సెక్యూరిటీస్ ఏదైనా ఉండొచ్చు. సో లాస్ట్ అండ్ 20th క్వశ్చన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఆర్బీఐ రిపోర్ట్. ఎక్కువగా అడిగే ఆర్బీఐ రిపోర్ట్ ఏది? ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ ట్వైస్ ఎ ఇయర్ అండ్ అసెస్ ది స్టెబిలిటీ ఆఫ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సిస్టమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.